వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రద్దీగా ఉండే ప్రదేశాలలో హ్యాండ్ వాష్ ట్యాంక్ ను అందుబాటులోకి తీసుకువస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా వెల్లడి. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్. జనవరి 2న జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి స్థలదాత మొగళ్లపు వీరన్న 114వ జయంతి ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో ఆర్సీఎం చర్చ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుక, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. రద్దీగా ఉండే ప్రదేశాలలో, పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో హ్యాండ్ వాష్ ట్యాంక్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో యూనిసెఫ్ సహకారంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ ట్యాంక్ ను ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత చాలా రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. మరలా కరోనా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు గతంలో కరోనాను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారో అవే చర్యలు పునరావృతం చేయాలన్నారు. ఎస్ఎంఎస్ పద్ధతిని పాటించాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ ట్యాంక్ ను, శానిటైజర్ ను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, చిటికెల అచ్యుతరామయ్య, నంబూరి రామచంద్రరాజు, ఎల్వీఆర్, మెప్మా ఇన్ఛార్జ్ టీఎంసీ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ హ్యాండ్ వాష్ స్టేషన్లో మరి చేతులు కడుక్కోవటానికి పెడల ద్వారా నీటి లభ్యత, అలాగే శానిటైజర్ కూడా దీంట్లో లభిస్తూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి దీన్ని వాడుకోవాలి. ఎవరైతే ఇక్కడికి వస్తామన్నారో మున్సిపల్ ఆఫీస్కి చాలామంది వారి పనుల కోసం వస్తారు కాబట్టి వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళని వారు శానిటైజ్ చేసుకొని లోపలికి వస్తే బాగుంటుంది. అలాగే మున్సిపల్ స్టాఫ్ కూడా మరి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇది వాడుకుంటే వారికి మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, మరలా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడినందువల్ల మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటం మన కర్తవ్యం. ఖచ్చితంగా అందరూ కూడా మాస్క్ ధరించడం మళ్ళీ మొదలు పెట్టాలి. అలాగే శానిటైజర్స్ వాడటం మొదలు పెట్టాలి. మరి కరచాలను, షేక్ హ్యాండ్లు ఇవ్వటం కూడా మానేయాలి. వ్యక్తిగత దూరాన్ని పాటించాలి. అంటే ఫిజికల్ డిస్టెన్స్ కనీసం 6 అడుగుల దూరాన్ని ప్రతి ఒక మనిషికి 6 అడుగుల దూరాన్ని పాటించాలి. ఇవి పాటించినట్లయితే ఈ కరోనా మహమ్మారి మనకి ప్రబలకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయటకు తిరిగేటటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటకు రావటం వారు కంపల్సరీగా మళ్ళీ నేర్చుకోవాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 15వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కరుటూరి రమాదేవి,
నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్, చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఛార్జీలు వెంటనే, గ్యాస్ ధరలు వెంటనే, కులాయి పన్నులు వెంటనే, ఇంటి పన్నులు వెంటనే, ఇంటి పన్నులు వెంటనే ఎత్తివేయాలి, చెత్త మీద పన్ను. ఈ రోజున 15వ వార్డులో మన నాయక్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి విజయకరం కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఈ యొక్క విజయకరం కార్యక్రమం గురించి మీ అందరికీ తెలుసు. మరి ప్రజలకి ఈ యొక్క రాష్ట్రంలో సుఖశాంతులు కానీ, రేట్లు కానీ, నిత్యావసర వస్తువుల రేట్లు కూడా అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాం. ఏ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సందర్భంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి విజయకరమైన మన రాష్ట్రానికి అని చెప్పి ఈ యొక్క లోపంతో ప్రతి వార్డులోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. నిత్యావసర వస్తువులు పెరిగాయి, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, చెత్త మీద పన్ను, ఇంటి పన్ను పెరిగింది, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగాయి. అంతేకాకుండా ఏఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ లింక్ ఏరియా ఉంటే రేషన్ కార్డు కట్ అయిపోతుంది. రేషన్ కార్డు కట్ అయితే మీకు వచ్చే రాయితీలన్నీ కట్ అయిపోతాయి, ఇన్సూరెన్స్ మొత్తం అన్నీ కట్ అయిపోతాయి. ఇవన్నీ మీరు అనుభవిస్తూనే ఇదేం కరువురా బాబు అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఇక్కడి నుంచి అయినా తెలుగుదేశం పార్టీకి ఎలా తెచ్చుకోవాలి, మనం ఈ పార్టీని గెలిపించుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ ఆలోచించి వచ్చే టైంకైనా మంచిగా తెలుగుదేశం పార్టీ గెలిపిస్తారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వేలాది రూపాయలు విలువ చేసే ట్యాబులను ఉచితంగా అందజేసే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. చింతలపూడి బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు అన్ని రకాల సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజ సుధాకర్, నగర కమిషనర్ రాంబాబు, ఎంఈఓ రామారావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, సొసైటీ కమిటీ సభ్యులు నిమ్మగడ్డ దుర్గారావు, ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతూ ఉంది, టెక్నాలజీ మారిపోతూ ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్ళకి ఉన్నాయా లేదా అనేది కాదు, కానీ మీకు ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న మీకు మారుతున్నటువంటి టెక్నాలజీతో పాటు ఈక్వల్గా మీరు దాన్ని క్యాచ్ చేసే విధంగా ఆ స్పీడ్లో మీరు కూడా ముందుకెళ్లేలాగా ఈ రోజున మీకు ట్యాబ్స్ అవుతాం. ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనందరికీ తెలుసు. మరి ఇంతకుముందు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏ రకంగానూ ఉండేది కాదు. కానీ మొన్నే ఈ కరోనా వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా హైలైట్ అయింది. ఈ హైలైట్ అయిన తర్వాత మళ్ళీ ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనమందరం కూడా దానికి అప్రమత్తంగా సన్నద్ధంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు కరోనా వస్తే మనం ఆన్లైన్ చదువుకుందామని కాదు. దీంట్లో మనకి ఆల్రెడీ కొంత కంటెంట్ ఉంది. దీంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించి మన గౌరవ ముఖ్యమంత్రి అంటే మీ మేనమామ గారు మీకు ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలి, అలానే దేశానికి కూడా మంచి పేరు తీసుకొని రావాలి. మీ భవిష్యత్తు కట్టబడుతుంది, అలానే రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుంది. వాస్తవానికి మీకు ఎవరికి ఓట్లు లేవు, మీకు ఎవరికి చేయకపోయినా పర్వాలేదు. కానీ ఎందుకు చేస్తున్నారు అని అంటే అది రాష్ట్ర అభివృద్ధి కోసం. ఏదో సంక్షేమం చేసేసారు, లేకపోతే డబ్బులు పంచిపెట్టేస్తున్నారు, అది కాదు. ఇప్పుడు ఇస్తున్న ఇన్ని కోట్ల రూపాయలు వాస్తవానికి మనకి రాష్ట్రానికి ఖర్చు పెడితే బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ మీ మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు? రేపు పొద్దున్న రాబోయే తరాల్లో మీరు మంచి పొజిషన్ లో ఉండి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు అన్న ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి స్థలదాత మొగళ్లపు వీరన్న 114వ జయంతిని
జనవరి 2వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆహ్వాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మొగళ్లపు వీరన్న కుమారుడు మొగళ్లపు వెంకటేశ్వరరావు హెచ్డిఎస్ సభ్యులు రాపోలు భావన ఋషిలు మీడియాతో మాట్లాడారు. మొగళ్లపు వీరన్న 114వ జయంతి వేడుకల వివరాలు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు మొగళ్లపు వెంకటేశ్వరరావు. మా నాన్నగారి పేరు మొగళ్లపు వీరన్న గారు. మన జంగారెడ్డిలో గల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఆ రోజుల్లో 5 ఎకరాలు స్థలం దానంగా ఇచ్చి ఉన్నారు. ఆయన ఆ యొక్క కృతజ్ఞతతో మన ప్రజలందరూ కూడా ఆయన విగ్రహాన్ని స్థాపించి ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మన జనవరి 2వ తారీఖు ఆయన జయంతి కార్యక్రమం వచ్చింది. ఈ సంవత్సరం ఆ సందర్భంలో మన ఎమ్మెల్యే గారిని వచ్చి కొంచెం జయంతి కార్యక్రమం నడపని కోరి ఉన్నాం. ఆయన దయతో ఆయన ఒప్పుకున్నారు. రేపు 2వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి 9-10 మధ్యలో ఆయన వచ్చి మళ్ళీ విగ్రహం గార్లెండింగ్ చేస్తారు. అంచేత ఈ పొరుగులందరినీ నేను మళ్ళీ ఇంకోసారి ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆనందం చేయమని కోరుతున్నాను. మొదట మన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి 1968లో వీరన్న గారు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 8 పడకల ఆసుపత్రి కింద ప్రారంభించి తర్వాత 30 పడకల ఆసుపత్రిగా అయిన తర్వాత మళ్ళీ 30 పడకల ఆసుపత్రిని మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఆ రోజునే ఇక్కడ ఉన్న నాయకులు ప్రజలు కోరిక మేరకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత దీన్ని చూసి ఆలోచించి 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే శంకుస్థాపన చేసిన తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు అప్పటికి లేకపోవడం వల్ల రోసయ్య గారు వచ్చి ఈ 100 పడకల ఆసుపత్రిని ఓపెన్ చేయడం జరిగిందనేసి అందరికీ తెలిసిన విషయమే. కావున ఎంత విధంగా మన ఆసుపత్రి అభివృద్ధికి సహకరించిన స్థలదాత గారు రేపు 2వ తేదీన జయంతి జరుపుకోవడం అనేది మనకి చాలా విశేషమైంది. కావున ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా హెచ్డిఎస్ కమిటీ తరఫున మరియు హాస్పిటల్ యాజమాన్యం తరఫున కోరుకుంటున్నాం. మాదక ద్రవ్యాలు సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఏబి సిఐ బి శ్రీనివాసరావు సూచించారు. జంగారెడ్డిగూడెం సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్య నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ యు వెంకటాచార్యులు అధ్యక్షత వహించగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఎస్ఈబి ఎస్ఐ జె రాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కానీ కొటేషన్స్ చదివిన తర్వాత దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని ద్వారా మనం నేర్చుకునేది ఏముంది? ఎవరైనా ఆలోచించారు? ఎవరైనా లేదు. వాళ్ళు ఏం కొటేషన్ చెప్తూ ఉంటారు, మనం కింద గుడ్ మార్నింగ్ అంటారు, వెంటనే దానికి రెస్పాండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓన్ డిసిప్లైన్ డెవలప్ చేసుకోవాలి. మీరు రైట్ సైడ్ చేసుకుంటాం. చాలామంది ఇక్కడ లెక్చరర్స్ కానీ మిగతా మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే, సరైన దాంట్లో ప్లాన్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాం. మీ లెక్చరర్స్ కూడా ఉన్నారు, చక్కగా వారి యొక్క స్టూడెంట్ లైఫ్ కూడా ప్లాన్గా చేసుకోవడం వల్ల ఈ స్థాయిలో వచ్చారు. అందరూ ఇప్పుడు గమనించారు మీరు అందరూ కూడా. గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాలలో నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి 35 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఎలీజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవులపల్లిలో 20,000 లీటర్లు, పుట్లగట్లగూడెంలో 30,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. త్వరితగతిన వీటి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్లు దోరేపల్లి సత్యనారాయణ, వామిశెట్టి కుమార్ బాబు, ఎంపీడీఓ కిరణ్ కుమార్,
ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్యామ్ సుందర్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేవులపల్లిలో 20,000 లీటర్ల కెపాసిటీ గల ఒక వాటర్ ట్యాంక్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీని అంచనా వ్యయం 16 లక్షల రూపాయలు. ఇది జల్ జీవన్ మిషన్లో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అందజేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంటుందని మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆ సంక్షేమ పథకాలతో పాటుగా మరి ఇవి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. పంచ్ గారు చెప్తా ఉన్నారు. మరి దీనికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పటి నుంచో జరగని పని ఈ రోజున మరి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వల్ల మరి దేవులపల్లి ప్రజలకి రక్షిత మంచినీరు ఇవ్వడానికి మరి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ LED టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. గత కొన్ని సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం నందు మొట్టమొదటిసారిగా న్యూరో సర్జరీ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. నిమ్స్ హైదరాబాద్ నుండి డిగ్రీ పొంది అపార అనుభవం కలిగిన డాక్టర్ జుజ్జవరపు ధీరజ్ MS MCH న్యూరో సర్జరీ గారు ప్రతిరోజు అందుబాటులో ఉండెదరు.
న్యూరో సర్జరీకి సంబంధించిన వైద్య సేవలు, పెరాలసిస్, ఫిట్స్, సయాటికా, మెడనొప్పి, నడునొప్పి, నరాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించబడును. తలకు తగిలిన గాయాలు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టుట, వెన్నుపూసకు సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225522 మరియు 9578523333. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. చట్ట వ్యతిరేక క్రీడలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాగర్ బాబు మీడియాతో మాట్లాడారు. పేకాట, కోడి పందాలను అరికట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కావున చట్ట వ్యతిరేక క్రీడలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సాగర్ బాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజలకు, పెద్దలకు, యువతలకు నా సలహా అనుకుంటారు, సూచనలు అనుకుంటారు తెలియజేస్తున్నాను. కాబోయే కాలంలో రోజుల్లో సంక్రాంతి సందర్భంగా కొంతమంది కోడి కత్తులు కట్టి జోదలు ఆడుతూ ఉంటారు. ఎవరైతే కోడి కత్తులు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాచారం మాకు ఇవ్వండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఈ చుట్టుపక్కల కోడి పందులు ఆడించిన, పేకాట్లు ఆడించిన మా దృష్టికి తీసుకురండి. మీ పేరు ఎవరికి తెలియదు. కంపల్సరీగా కోడి పందాలు, పేకాట్లు లేకుండా జంగారెడ్డిగూడెం పట్టణాలని తయారు చేయాలని మేము కోరుచున్నాము. పబ్లిక్ దగ్గర నుంచి కూడా మాకు సహకారం కావాలని కోరుచున్నాను. సంక్రాంతి సందర్భంగా లాస్ట్ టైం సుమారు 100 మందిపై బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కోడి కత్తులు కట్టేవాళ్ళు కానీ, వాళ్ళకి కోడి పందాలు ఆడించేవాళ్ళు, ప్యాకెట్లు ఆడించే వాళ్ళపై బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళని కోడి పందాలు, ప్యాకెట్లు ఆడించి ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచబడుతుంది. వాళ్ళు మరీ ఇలా రిపీట్గా ఉంటే వాళ్ళ మీద రోడ్డు మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో మా మహిళా పోలీసులు ఉంటారు. ఏ వీధిలోనూ ఎక్కడ జరుగుతున్న కోడి పందాలకు, ప్యాకెట్లు కానీ ప్రతి సమాచారం మాకు ఇవ్వబడుతుంది. ఎవరైతే కోడి కత్తులు తయారు చేస్తున్నా అటువంటి సమాచారం మా దగ్గరికి వస్తుంది. కంపల్సరీ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద రోడ్డు షీట్లు కూడా ఓపెన్ చేస్తాం తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో ఆర్సీఎం చర్చ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్, న్యాయవాది వింజమూరి కిరణ్ కిషోర్ ఆధ్వర్యంలో ఫాదర్ కళ్యాణ్ కుమార్ని స్థానిక సంఘ కాపరి రూబెన్ పుష్పగుంచం అందించి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఈపిచర్ల రాము, తగరం ఫణీంద్ర, తొమ్మండ్రు గణేష్ వర్మ, రామ్శెట్టి శివాజీ, మండెల్లి వేణు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. రావాలి, యూత్ వారు రావాలి. రాత్రనగా పగలనగా ఎంతో కష్టపడి యూత్ వారు ఐఎఫ్టియు మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు కేవి రమణ పిలుపునిచ్చారు. బుట్టాయిగూడెంలోని కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ సర్వసభ్య సమావేశం కోర్సా కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేవి రమణ మాట్లాడుతూ ఐఎఫ్టియు జాతీయ మహాసభలు ఏప్రిల్ 16,
17, 18 తేదీలలో తిరుపతిలో జరుగుతాయని తెలిపారు. ఈ సభలలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మీసాల యేసు, సవల వెంకటేశ్వరరావు, కత్తులు రాజేష్, కోర్సా రవివర్మ, దేవరపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ సివిల్ సప్లై హమాలి ముఠ జనరల్ బాడీ జరిగింది. ఈ జనరల్ బాడీలో గిరిజన సివిల్ సప్లై కార్మికులకు పెంచినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేసి పెండింగ్ రావాల్సినటువంటి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి 8న IFTU డివిజనల్ మహాసభని జయప్రదం చేయాలని చెప్పి సివిల్ సప్లై కార్మికులు నిర్ణయించారు. అదేవిధంగా ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా మహాసభ నిడదవోలులో, ఫిబ్రవరి 25, 26 తారీఖుల్లో శ్రీకాకుళంలో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో IFTU కేంద్ర ఆల్ ఇండియా మహాసభలు తిరుపతిలో జరుగుతున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి IFTU పిలుపునిస్తుంది. పుట్టినరోజు వేడుక విషాదం మిగిల్చింది. పుట్టినరోజు నాడే రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటుగా పట్నంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కావేటి సుభాష్ మరికొందరు స్నేహితులు కలిసి స్థానికంగా ఉండే వారి మిత్రుడు నీలి సంజయ్ వర్మ పుట్టినరోజు వేడుకకు వెళ్లారు. వేడుక ముగిసిన అనంతరం ఒక స్నేహితుణ్ణి బస్టాండ్ సమీపంలోని అతడి ఇంటి వద్ద దింపేందుకు సంజయ్ వర్మ, సుభాష్ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఇద్దరూ తిరిగి వస్తూ ఏలూరు రోడ్లోని డివైడర్ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో సుభాష్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా సంజయ్ వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం తొలుత జంగారెడ్డిగూడెం, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రద్దీగా ఉండే ప్రదేశాలలో హ్యాండ్ వాష్ ట్యాంక్ ను అందుబాటులోకి తీసుకువస్తాం. చింతలపూడి ఎమ్మెల్యే VR ఎలీజా వెల్లడి. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్. జనవరి 2న జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి స్థలదాత మొగళ్లపు వీరన్న 114వ జయంతి. ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో RCM చర్చ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుక, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.